క్రికెట్ ఫ్యాన్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఐపీఎల్ 2024 మే 26వ తేదీన జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. ఆ తర్వాత జూన్ 2న యుఎస్ వెస్టిండీస్ లో మెగా టోర్నీ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మొదలవుతుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే టోర్నీలో ఇండియా ఓపెనింగ్ జోడీగా ఎవరాడితే బాగుంటుందో భారత మాజీ కెప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ సౌరవ్ గంగూలీ కీలక విశ్లేషణ చేశాడు. గంగూలీ ఏమన్నాడంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రోహిత్ గొప్పగా రాణించలేదు. చెన్నైతో సెంచరీ కొట్టడం మినహా అద్భుత ఇన్నింగ్స్ లో ఆడలేదు. దీంతో టీ20లో హిట్ మ్యాన్ ప్రదర్శనపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ రాబోయే టీ20 ప్రపంచ కప్ లో కెప్టెన్ గా అద్భుత ప్రదర్శన చేయగలడని నమ్మకం నాకుంది. రోహిత్ శర్మకు పెద్ద టోర్నమెంట్స్ లో అద్భుతంగా రాణించిన రికార్డు ఉంది. ఐసీసీ బిగ్ ఈవెంట్స్ లో హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్ బలంగా ఉంది. ఐపీఎల్ 2024 లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. 13 మ్యాచ్ లో 66.10 యావరేజ్ తో మొత్తం 661 పరుగులు చేశాడు. ముందు నుంచి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. కాబట్టి కోహ్లీ రోహిత్ జోడీ ఓపెనింగ్ కు వస్తే ప్రత్యర్థులకు చుక్కలు ఖాయమని గంగూలీ పేర్కొన్నాడు. గంగూలీ చెప్పిన ఓపెనింగ్ జోడీ టీమిండియాకు వర్కౌట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.